కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శోధన, టెంప్టేషన్. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడి. Pray so that you will not enter into temptation. శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండెని హస్తమో, జీవ కిరీటం నా ముందుండా జీవితకాలం సాగుదున్. అర్పింతునో నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో అందించుమా నీ హస్తమో. ఆదుకొను నా దేవా. శోధన. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి. Pray so that you will not enter into temptation. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. Your adversary the devil is roaring like a lion whom to devour. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సోరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సోరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధమో యెహోవాదే,
యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధన, టెంప్టేషన్. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడి. Be vigilant and pray so that you will not enter into temptation. మెలకువ కలిగి ప్రార్థన చేసే వారముగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి. మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఉండినప్పుడు మనం నడవలసినటువంటి త్రోవ ఆయన మనకు చూపించి ఉన్నారు. ఆయనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా మనం ప్రార్థన చేయాలి కదా. ఆయన శరీరధారిగా ఉండినటువంటి దినముల్లో ఉచ్చరింప సఖ్యము కాని ములుగులతోనూ మహారోదనతోనూ యాచనలను విజ్ఞాపనలను చేస్తున్న గనక ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభు రేపు సిలువ వేయబడతారు ఆనక ముందు రోజు రాత్రి గెత్సేమనే వనంలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు. అందువలన ప్రార్థన అంగీకరించబడింది. ఆ శిలువ కార్యం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వద్దకు తేబడినటువంటి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా నుండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిచి ఉంటే, ఆయన నిర్దోషి అని రుజువు చేసుకుని ఉంటే, మన దోషం ఆయన భరించి ఉండకపోతే మనకి ఈరోజు రక్షణ లేదు కదా, పరలోకం లేదు కదా, క్షమాపణ లేదు కదా, నిరీక్షణ లేదు కదా, సమాధానం లేదు కదా, శిక్ష తప్పి ఉండేది కాదు కదా. మన శిక్షను ఆయన భరించారు. మన అపరాధములను, మన దోషములను, మన వ్యాధులను, మన వ్యసనములను మన కొరకు భరించినటువంటి మన ప్రాణ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో సురక్షితంగా చేరుకుంటాం. పరలోకం చేరేంత వరకు మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఏ రీతిలో శోధకుడు వస్తాడు, సాతానుడు వస్తాడో మనకు తెలియదు. అందుకని మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. May the Lord grant the spirit of prayer to all the audience so that they may be delivered from the temptations of the evil one. Amen.